ఇక బిగ్ బాస్ 9 లో అయితే రచ్చ మొదలైందనే చెప్పాలి. సంజన వర్సెస్ ఫ్లోరా సైని అన్నట్టుగా కొనసాగుతుంది. ఇక ఈ అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక్కసారి చూస్తే గనక సంజన వాష్రూమ్ లో కండిషనర్ అలాగే షాంపూ వదిలేయడం వల్ల ఫ్లోరా సైని అయితే చాలా బాధపడిందని చెప్పాలి. ఇయన్నీ ఇక్కడే ఉంచితే ఎవడ క్లీన్ చేస్తాడు? నేనేమన్నా నీ సర్వెంట్‌నా అని అయితే సంజనకి ఇచ్చి పడేసిందని చెప్పాలి. ఇక సంజన కూడా ఎక్కడ తగ్గకుండా ఫ్లోరా సైనికైతే నువ్వు నా సర్వెంట్ ఏంటి? నేను బిగ్ బాస్ చెప్పినా సరే నేను వినను. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ సంజన ఫ్లోరాపై అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక ఫ్లోరా అయితే ఏడ్చుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్‌కి చెప్పడంతో పవన్ కళ్యాణ్ అయితే మోనటర్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ సంజనకి ఇచ్చి పడేసాడనే చెప్పొచ్చు. లైవ్‌లో ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించాడు. సంజన నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదు. బిగ్ బాస్ నన్ను మోనటర్‌గా పెట్టాడు కాబట్టి నేను చెప్పిందే ఫైనల్ డిసిషన్ అంటూ పవన్ కళ్యాణ్ అయితే సంజనమై రెచ్చిపోయాడనే చెప్పొచ్చు. ఇక ఈ దెబ్బతో ఫ్లోరా ఎంత ఏడ్చిందో అంత కూల్ అయిందనే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ డిసిషన్ ఫైనల్ డిసిషన్ అని సంజనకి ఇచ్చి పడేయంతో హౌస్ మేట్స్ అందరూ కూడా నోరు ఎల్లబెట్టి చూసారు. ఇక పవన్ కళ్యాణ్ ఆట అయితే మొదలెట్టాడనే చెప్పొచ్చు. ఫ్లోరాపై సంజన చేసిన విషయంపై మీరు కామెంట్ పెట్టండి. ఇందులో తప్పెవరిది? మనం ఇంటికాడ ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్‌లో ఉండొచ్చా? ఇలాగే సంజన చేసినట్టు హౌస్ మేట్స్ అందరూ చేస్తే వాష్‌రూమ్‌లో కండిషనర్ షాంపూలు ఎన్నవుతాయి అనేదే పవన్ కళ్యాణ్ పాయింటు. సో, దీనిపై మీ కామెంటు తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన సూపర్ హిట్ టాక్.